ప్రజా పాలన మొదలైందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరిచేందుకు గాను డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలు లాంటి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ ప్రజా పాలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణపై పలు సూచనలు చేశారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే పథకాలు అందాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, పర్నికరెడ్డి, ఈర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, ఎంపీలు మన్నె శ్రీనివాసరెడ్డి, రాములు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, పలు జిల్లాల జెడ్పీ చైర్మన్లు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ, అడిషనల్ కలెక్టర్సే కానీ, ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 8 రోజులు కనీసం ఇతర అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తు అన్ని కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ ఉన్నది. ఆ తపనతోటే, ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకున్నాము. రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. తొలి అడుగు, రెండో అడుగు, మూడో అడుగులో ఒక అనుభవం వస్తుంది. డిమాండ్ రావచ్చు, సార్ మాకు సమయం సరిపోలేదు, మాకు మీకు గడువు పెంచండి, పొడిగించండి అనుకోవచ్చు. లెట్ us మూవ్ ఫార్వర్డ్. 2-3 days 4 days తర్వాత మనకు పోటీ అన్నీ అనుకుంటాం, కొన్ని అనుభవంతో నేర్చుకుంటాం.
ముందు పోయిన తర్వాత ఒకవేళ గడువు అవసరం ఉంటే ముఖ్యమైన దృష్టి తీసుకుంటాం. గడువు పెంచే దిశగా మాట్లాడారు. సార్ దరఖాస్తు ఎలా అంటే దరఖాస్తుదారులకు దరఖాస్తు ఫామ్ ఇస్తుందా? దరఖాస్తు గవర్నమెంట్ ఇస్తుంది, మీరు ఫిలప్ చేయాలి. కొన్ని అంశాలపైన సపరేట్గా ఒక ఇష్యూ ఉంటుంది. ఉదాహరణ అనుకుందాం రెవెన్యూ అని, ఇంకేదో విషయం ఆ ఇష్యూకి సపరేట్గా ఒక కౌంటర్, ఇంకో కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో అంటే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలి. దాని ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ గ్యారంటీస్ ఎక్కడ ఫిట్ అయితే ఎవరు ఫిట్ అయితే ఎలిజిబిలిటీ ఎవరు వాళ్ళకు మేము ఆ గ్యారంటీస్ని అందియాలి. ఆ దిశగా మాకు సార్ ఇప్పుడు 6 పథకాలకు సంబంధించిన అరువు అయితే ఆ పథకం సార్ నిరుపేద 6 పథకాలకు అరువు అంటే ఒకటే టిక్ చేసుకోవాలా మొత్తం అరువులు అయితే దానికి అరువు చేసుకోవాలి.